మూడోది దిగుబడి ఎక్కువ తక్కువ అనేది కూడా అవుతున్నది. సో నాలుగోది కరువు ఇలాంటివి కూడా కొన్ని ప్రాంతాల్లో అయ్యి మరి రైతులు అంటే ఈ వ్యవసాయం చేస్తారా లేదా అనేది కూడా ఇంకోటి ఉన్నది. ఓవరాల్ గా ఇప్పుడు మనకు గ్లోబల్ గా చూస్తే ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉన్నది. అంటే పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన ఈ క్లైమేట్ చేంజ్ ల కరువులు అనండి లేదా వరదలు వచ్చి కూడా మనకు పంట వేయలేని పరిస్థితి ఉంది మళ్ళా పంట. సో ఇలాంటి రకరకాల పరిస్థితులలో మరి ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ లో గ్లోబల్ వార్మింగ్ లా 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ గత 4-5 ఏళ్లలో వస్తుంది కాబట్టి సో ఓవరాల్ గా రెయిన్ ఫాల్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయినాయి, సీజనల్ గా కూడా చేంజ్ అయినాయి. తర్వాత ఈ అతివృష్టి అనావృష్టి ఇలాంటివి కూడా మనకు ఉన్నాయి. సో ఈ పరిస్థితిలో మరి మనం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచన. ఇందులో చిన్న సన్నకారు రైతుల ఒక పరిస్థితి, అదర్వైజ్ కూడా మన గ్లోబల్ గా వేరే పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే ఈ ట్రేడ్ అనండి, వాళ్ళకు గిట్టుబాటు ధరలు అనండి, లేదా జీవ వైవిధ్యం, పంటలలో ఉన్న జీవ వైవిధ్యం కూడా చాలా మటుకు పోయింది. సో ఇలాంటి అన్ని పరిస్థితులలో కూడా మరి క్లైమేట్ చేంజ్ మేజర్ గా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి సో మీ అనుభవం తోటి వీటి మీద యాడ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు. చాలా సంతోషం ఈరోజు సిజిఆర్ మన సాయి భాస్కర్ రెడ్డి గారు మిత్రులంతా ఈ క్లైమేట్ చేంజ్ COP27 సందర్భంగా మనం కూడా ఇక్కడ పర్యావరణము, వ్యవసాయము, ఇంకా ఇతర అంశాల గురించి చర్చ పెట్టుకోవడం అనేది చాలా సముచితంగా అనిపిస్తుంది. వ్యవసాయం గురించి పర్యావరణం, భూతాపం పెరగడము, భూగోళం అమితంగా వేడెక్కిపోవడము, ఆ ప్రభావం వల్ల మొదట తీవ్రంగా ప్రభావితం అయ్యి ప్రతికూల ఫలితాలను అనుభవిస్తున్నది వ్యవసాయ రంగం మొదట చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సహజంగానే ఆహారం తీసుకోవడం దైనందిన అవసరం కాబట్టి వ్యవసాయం పైన ప్రాథమికంగా ఆధారపడి ఉంటారు. వ్యవసాయం ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో, ఆహారం లభ్యత ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో, ఆహార సరఫరా ఎప్పుడైతే దెబ్బతిన్నదో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ భూతాపం పెరగడానికి, ఈ హరిత గృహ వాయువులు వెలువడడానికి 34% మేరకు ఫుడ్ సిస్టమ్స్ మొత్తం అంతా కారణం అని చెప్తున్నారు. ఫుడ్ సిస్టమ్స్ అంటే పొలాల్లో మనం పంటలు పండించడం ఒక్కటే కాకుండా ఆ పండించిన పంటని రవాణా చేసి, నిల్వ చేసి ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకి పంపడము, తెచ్చుకోవడము ఎంత జరుగుతూ ఉంటుంది. ఈ వాల్యూ చైన్ మొత్తంలో, ఈ వినిమయపు గొలుసు మొత్తంలో కూడా ఎక్కడైతే ఇంధనం వాడుతూ ఉంటారో ఆ ఇంధన వనరులు వాడే దగ్గర ప్రతి చోట ఇదంతా కలిపి ఒక 34% మేరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వెలువరిస్తున్నాయని, ఈ వాల్యూ చైన్ మెయింటైన్ చేయడంలో లేదా పంటలు సాగు చేయడంలో శిలాజపు ఇంధనాలను వాడడం, అంటే పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధనాలు వాడడం, పెట్రోల్ డీజిల్ సహజ వాయువుతో తయారు చేసిన రసాయనిక ఎరువులు వాడడము, ఆ రసాయనాలతో తయారు చేసిన పురుగు మందులు వాడడము, కలుపు మందులు వాడడము, ఈ రసాయనాలు విపరీతంగా వాడడం అనే కార్యక్రమం వల్ల పొలాల్లో తీవ్రమైన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యం వలన భూగోళం అమితంగా వేడెక్కిపోతుంది, మనం నివాస యోగ్యం కాకుండా పోతుంది. సాయి భాస్కర్ రెడ్డి గారు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మనకి వర్షపాతము పరిస్థితులు మారిపోతున్నాయి. వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి, ఎంత వస్తాయో తెలియని పరిస్థితి, కుండపోత వర్షాలు ఇది పెరుగుతూ ఉంది. ఒక్కో చోట డ్రై స్పెల్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మొన్న మధ్య కూడా మనం చూసాము, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో విపరీతమైన 500 ఏళ్లలో ఎప్పుడు ఎరగనంత కరువు వచ్చింది వాళ్ళకి. తీవ్రమైన ఎండలు, తీవ్రమైన కరువు వచ్చిందన్నమాట. అదే సమయంలో మన సౌత్ ఆసియన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్లో విపరీతమైన వరదలు వచ్చినాయి.
వరదలు అనంతపురం లాంటి తీవ్రమైన ఎడారీకరణకి గురవుతున్న ప్రాంతాల్లో కూడా ఎప్పుడు ఎరగనంత వరదలు ఈ సంవత్సరం, గత సంవత్సరం మనం చూసాం. డ్యామ్లే కొట్టుకుపోవడము, ఊళ్ళు కొట్టుకుపోవడము, అసలు ఊహించిన విధంగా వరదలు రావడం అనేది కూడా వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పాలి. ఈ కరువు కానీ, విపరీతమైన వర్షాలు కానీ, రావాల్సిన వర్షాలు రాకపోవడం కానీ, అదేవిధంగా కొత్త రక చీడపీడలు పెచ్చుమీరడం. గత కొంతకాలంగా మీరు వ్యవసాయాన్ని గమనిస్తే రసం పీల్చే పురుగుల ఇది విపరీతంగా పెరుగుతూ ఉంది. వాటి తీవ్రత బాగా పెరిగింది. మీరు గమనించుంటారు, నల్ల తామర అనే ఇది తామర పురుగులు ఎప్పటి నుంచో ఉన్నవి. అవి అదుపజ్ఞంలో ఉండేటివి. అయితే గత సంవత్సరం విపరీతంగా నల్ల తామర అనే కొత్త రసం పీల్చే పురుగుల ఇది దాడి జరగడంతో మన ఇండియాలో గత 5 ఏళ్ళుగా మొదలైంది. గత సంవత్సరం పీక్ స్టేజ్కి వెళ్ళిందనమాట. మిర్చి తదితర పంటలను, మామిడి, కొన్ని కూరగాయ పంటలను కూడా తీవ్రంగా ఈ నల్ల తామర దెబ్బతీసింది. అది ఈ సంవత్సరం కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాల్లో, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మళ్ళీ మిర్చి పంటల మీద మళ్ళీ నల్లతామర బాగా కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, అసలు క్లైమేట్ చేంజ్, భూతాపం పెరగడానికి దారితీసే మనుషుల మానవ కార్యకలాపాలని దిశ మార్చుకోవాల్సిన అవసరం ఉండిందని ఇవన్నీ మనకి హెచ్చరికగా చెప్తున్నట్టు అనిపిస్తోంది. అంటే ఏం చేయాలి మనం? ఇప్పుడున్న తరం వారికి చాలా మందికి రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ఈ కరెక్ట్ కాదు, ఇది వద్దు అంటే అది లేకుండా ఎలా సాధ్యమవుతుంది వ్యవసాయం అని అనిపించే పరిస్థితి ఉంటుంది. అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు లేకుండా అద్భుతంగా ప్రకృతి నియమాలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తున్న రైతులు, వాటిని ప్రమోట్ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, పర్యావరణం కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులు ఎందరో మన సమాజంలో ఇంకా ఉన్నారు, మిగిలే ఉన్నారు. అది చాలా సంతోషదాయకమైన విషయం. అంటే ఇంత పెను సంక్షోభంలో కూడా మనకి ఆశాకరణం మిగిలే ఉందని చెప్పడానికి మనం సంతోషించుకోవాల్సిన విషయం ఇది. మరొకసారి అసలు వ్యవసాయం వల్ల ఇంకొక కోణంలో ఏంటంటే, పంటలు సాగు చేయడం అనేది చాలా కొద్ది నెలలకే పరిమితం అవుతుంది పొలాల్లో. ఈ 1-2 పంటలు వేస్తారు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలల తర్వాత మిగతా 8 నెలలు పొలం అంతా ఖాళీగా ఉండి సూర్యకిరణాలని రీరేడియేషన్ కి కారణం అవుతూ ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ రీరేడియేషన్ వల్ల కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, భూతాపం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే మనం పొలం మన దగ్గర ఉంటే దాన్ని 365 రోజులు అందులో పచ్చని పంటలు కనుక పండిస్తే ఖచ్చితంగా ఈ రీరేడియేషన్ ప్రాబ్లం ఉండదు. భూతాపాన్ని కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతుంది. అందుకని ఒక వ్యవసాయ పొలం ఉంది అని అంటే అదేదో ఒక 2 నెలలు, 3 నెలలు, లేకపోతే ఒక పంట వేసి ఇంకో పంట వేసి 5-6 నెలల తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంచి ఆ ఖాళీగా ఉంచిన కాలం ఉంటే గనక, ఆ ఖాళీగా ఉంటే కాలంలో మనం భూగోళం వేడెక్కడానికి దోహదపడుతున్నట్టే లెక్క అన్నమాట. అందుకని ఇప్పుడు కేవలం రైతులు వాటే కాదు, ఇది 365 రోజులు మన పంట భూములన్నీ కూడా పంటలతో కలకలాడేలాగా, నిండి ఉండేలాగా చేసుకోవాల్సిన అగత్యము ఉండింది మనకి. ఆ స్థితిలోనే మనం పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతాము. కేవలం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించినంత మాత్రాన, ఒక 2 నెలలు, 3 నెలలు ఒక పంట పండించిన అంత మాత్రానే మనం ప్రకృతి వైపరీత్యాలని వెనక్కి తిప్పలేము, నిలువరించలేము అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయంగా కూడా రీజనరేటివ్ అగ్రికల్చర్ అనే పేరుతోటి అనేక దేశాల్లో
పేరు ఏదైనా కావచ్చు. రీజనరేటివ్ అగ్రికల్చర్ అని జనరల్‌గా అంటున్నారు. నేచురల్ ఫార్మింగ్ అనొచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనొచ్చు. అవన్నీ ఒకే పంట కాకుండా అనేక రకాల పంటలు కలిపి ఒకేసారి పండించడము అనేది ప్రకృతికి అనుగుణమైన సూత్రాల్లో, వ్యవసాయ పద్ధతుల్లో చాలా ముఖ్యమైన పద్ధతిగా చెప్పుకు చెప్పుకోవాల్సి ఉంది. కొన్ని దేశాల్లో సేంద్రియంగా చేస్తున్నప్పటికీ ఒకే పంటని సాగు చేస్తున్న సందర్భాలు కొన్ని ఉంటున్నాయి కాబట్టి మనం అది కూడా గట్టిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వ్యవసాయం చేయాలి. 365 రోజులు పంటని సాధ్యమైనంత వరకు పంటలతో పంట పొలం నిండి ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఒకే పంట కాకుండా అనేక పంటలు కలిపి పండించాలి. అంతర పంటలు పండించాలి, మిశ్రమ పంటలు సాగు చేయాలి. బహుళ పంటలతోనే భూమిని మనం జీవ వైవిధ్యాన్ని వ్యవసాయక జీవ వైవిధ్యాన్ని కొనసాగించగలుగుతాము. అలాగా అనేక పంటలు పండించుకోవడం ద్వారానే ప్రతి రైతు తన కుటుంబానికి మొదట ప్రకృతి సిద్ధమైన రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని రైతుకి మనం అందించుకునే కుటుంబానికి అందించిన తర్వాత సమాజానికి అందించే విధంగా రైతుల ప్రయారిటీస్ని మార్చుకునేలాగా మన సమాజం ప్రభావితం చేయాలి. ప్రభుత్వాలు ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులు పట్టణాల్లో ఉండేవాళ్ళు, వ్యవసాయంలో కాకుండా వేరే పనుల్లో జీవనాధారంగా బతుకుతున్న వాళ్ళందరి బాధ్యత ఏంటంటే భూమిని, పర్యావరణాన్ని బాగు చేసుకునే విధంగా వ్యవసాయాన్ని మార్చుకోవటానికి రైతులు చాలా సమస్యలకు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి. ఆ సమస్యలను ఎదుర్కొని రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించడానికి రైతుల్ని సమాయత్తం చేయాల్సింది. అనుసరిస్తున్న రైతుల్ని ఆ వ్యవసాయంలో నిలబెట్టుకుని మనం మనల్ని ఆరోగ్యం బాగు చేసుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకునే విధంగా మనం ఆలోచనలు చేయాల్సిన బాధ్యత వినియోగదారులైన ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా 86-90% వరకు చిన్న సన్నకారు రైతులు జీవిస్తున్న మనలాంటి వర్ధమాన దేశాల్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రైతులే సగానికి పైగా సమాజంలో వినియోగదారులు కూడా. వాళ్ళు 50-60% మంది పంటల సాగు మీద ఆధారపడిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలు కాబట్టి మనవి రైతులందరినీ మొదట ఒప్పించగలగాలి ప్రకృతి సేంద్రియ వ్యవసాయ పద్ధతులకి మళ్ళడానికి. అందుకోసం ప్రభుత్వాలు వాళ్ళ విధానాల్లో తీవ్రమైన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విధానాలు మారాలి. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో, సేంద్రియ పద్ధతుల్లో పండించే ఆహార ఉత్పత్తుల్ని మనం మంచి ధర ఇచ్చి వారికి నేరుగా రైతుల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి కాకుండా సాధ్యమైనంత వరకు రైతు సంఘాలు, సహకార సంఘాల ద్వారా మనం కొనుగోలు చేసుకోగలిగితే వినియోగదారులకి మంచి ధరకి వస్తుంది, రైతుకి నేరుగా డబ్బు అందుతుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి, ప్రోత్సహించి మనకి మనం మేలు చేసుకోవడం, పర్యావరణానికి మేలు చేయడం అనేది చేసుకోవడానికి తీవ్రమైన కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. కేవలం పర్యావరణ విషయాలు, వాతావరణ విషయాలనే కాకుండా వాటన్నిటికీ మూలంగా ఒకానొక ముఖ్యమైన కారణంగా తయారైన రసాయనిక వ్యవసాయ పద్ధతుల్ని, పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్ని మార్చుకోవాల్సిన తక్షణ ఆవశ్యకత అయితే మనకి ఈ వాతావరణ చర్చల సందర్భంగా కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరొక విషయం, ఒక సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్, ఈ భూతాపం పెరిగిపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనే దానికి సంబంధించి ప్రభుత్వాలు, పాలకులు తగిన విధంగా స్పందించడం లేదు, మాటలతో సరిపెడుతున్నారనే విషయం మనకి అంతర్జాతీయంగా ఈ పరిణామాలను గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ పరిస్థితిని మార్చుకోవడానికి అనుగుణంగా ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో కూడా జాతీయ ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం కూడా కొంత ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం కోసం ఈ మధ్యన కొన్ని పథకాలని, కొన్ని చర్యలను తీసుకోవటం జరుగుతూ ఉంది. అయితే ఇది చాలా శైశవ దశలో, చాలా తక్కువ స్థాయిలో జరుగుతూ ఉంది. ఇది ఒకవైపు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ దానికి సంబంధించిన కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మరోవైపు
ప్రజలకి పర్యావరణానికి తీవ్రమైన హాని చేస్తున్నట్టు రుజువులు ఉన్నప్పటికీ జన్యు మార్పిడి పంటలు, జన్యు సవరణ పంటలని పెద్ద ఎత్తున మార్కెట్లోకి వదిలే విధాన నిర్ణయాలను కూడా ప్రభుత్వం అనుసరిస్తూ ఉండడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభుత్వాలు మరింత నిబ్బరంగా ఈ ప్రమాదకరమైన జన్యు మార్పిడి సాంకేతికతల్ని నిలువరించాల్సిన అవసరం ఉండింది. మీరు గమనించే ఉంటారు, వ్యవసాయాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా, జన్యు మార్పిడి ఆవాలు పంటని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ వాళ్ళు సానుకూలంగా దానికి అంగీకారం తెలపడంతో పెద్ద ఎత్తున అనేక రకాల రైతు సంఘాలు, ఈవెన్ ప్రభుత్వాన్ని సమర్థించే రైతు సంఘాలు సైతం ఈ జన్యు మార్పిడి ఆవాల పంటని వ్యతిరేకిస్తూ నిర్ణయాలు చేసి ప్రకటనలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏమి లక్ష్య పెట్టని స్థితి నెలకొంది. ఇది కూడా ఈ జన్యు మార్పిడి పంటల్లో కూడా అంతర్జాతీయంగా కార్పొరేట్ లాబీ దాన్ని ప్రమోట్ చేస్తుంది వాళ్ళ వ్యాపార లాభాల కోసం. ఒక విత్తనం పైన గుత్తాధికారాన్ని సంపాదించడం ద్వారా అపారమైన సంపదని పోగేసుకోవడం అనేది కార్పొరేట్ సంస్థలు ఆలోచిస్తున్న విషయము. మనకి రసాయనిక ఎరువులతో ఇది మన కలుపు మందులను తట్టుకునే పత్తి వంగడాలను కూడా అక్రమంగా మన దేశంలోకి ప్రవేశపెట్టి కొన్ని లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో, కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో, గుజరాత్లో, రకరకాల రాష్ట్రాలు, మహారాష్ట్రలో చాలా చోట్ల కూడా వేలాది ఎకరాల్లో ఈ హెచ్డిబిటి కాటన్ని సాగు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంది. మీకు తెలుసు, గ్లైఫోసేట్ అనే కలుపు మందు చాలా ప్రమాదకరమైంది. ప్రపంచంలోనే గత 25-30 ఏళ్ళుగా అమెరికాలో ఈ కలుపు మందుని విస్తృతంగా వాడుతున్నారు. అక్కడ వాడిన వాళ్ళు చాలా మందికి క్యాన్సర్లు రావడంతో వాళ్ళు కొంత వందల మంది కోర్టులకు ఎక్కి పరిహారం కోసం ఆ కంపెనీ మీద దావాలు వేసిన పరిస్థితి ఉంది. అటువంటి కలుపు మందుని మన భారతదేశంలో విచ్చలవిడిగా అమ్మటానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. పైకి 2 నెలలు 3 నెలలు ఇక్కడ అమ్మకూడదు అట్లా ఎన్నో ఆంక్షలు పెడుతున్నాయి, కానీ ఎక్కడ ఏది ఖచ్చితంగా అమలు జరగడం లేదు. అందుకని మీరు ఎవరైనా సరే గ్లైఫోసేట్ లాంటి ప్రమాదకరమైన కలుపు మందుల జోలికి వెళ్ళకూడదు అని రైతు మిత్రులకి అందరికీ కూడా చెప్పవలసిన గురుతరమైన బాధ్యత మనందరికీ ఉంది. ఏ విధంగా చెప్పగలుగుతాం? మాకు కలుపు సమస్య అవుతుంది, కూలీలు దొరకడం లేదు, కూలీలకు దొరికిన ఖర్చు ఎక్కువైపోయింది, వచ్చిన కూలీలు కూడా సరిగ్గా మనకి మా అంచనాలకు తగినంతగా పనులు చేయడం లేదు ఇంతకుముందు చేసినట్టుగా అని రైతు సోదరులు చాలా మంది వాపోతూ ఉన్నారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో సేంద్రియ పద్ధతుల్ని, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని సంపూర్ణంగా కనుక రైతులకి మనం అందించగలిగితే ఈ కలుపు సమస్యలను కూడా తీవ్రంగా ఎదుర్కొనే అంత సామర్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చే తగిన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులందరికీ వాటిని నేర్పించి వాటి మీద విశ్వాసం కలిగేలాగా చేసి, ధైర్యం కలిగేలాగా చేసి మనం రైతులందరినీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని, రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేసే పంటలు పండించే రైతులనే కాకుండా ఈ రసాయనాలు తక్కువగా వాడి లేకపోతే అసలు వాడకుండా పశుపోషణ చేసే రైతులను కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యాన్ని ప్రజలందరి ముందుకి తీసుకెళ్లడం ద్వారా మనం వన్ ప్లానెట్, భూగోళం అంతా అందరికి సంబంధించింది, అందరి పాత్ర అందులో ఉంది. మనం వ్యవసాయం చేస్తున్నా, పశుపోషణలో ఉన్నా, వ్యవసాయ సంబంధం కాకుండా వేరే పనుల్లో ఉండి జీవిస్తున్నప్పటికీ వాటన్ని విషయాలపైన మనకి సంబంధం ఉంది. అన్ని విషయాలని మనం అర్థం చేసుకుని వాటికి సంబంధించిన విషయాలను ప్రభావితం చేసేలాగా మన ఆలోచనలు, మన చర్యలు ఉండాలి అని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అంటే నేరుగా రైతుని ప్రోత్సహిద్దాము.
అలా చేసే రైతుల సంఖ్యను పెంచుదాము, వారికి కావాల్సిన వనరులు సమకూర్చేదానికి, కావాల్సిన శిక్షణలు అందించేదానికి, కావాల్సిన సమాచారం అందించేదానికి, కావాల్సిన సహాయాన్ని అందించేదానికి మనం సమాజంలో అన్ని వర్గాల వారు, అన్ని నగరాల్లో జీవించేవాళ్ళు, పట్టణాల్లో జీవించేవాళ్ళు అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ప్రతిసారి రైతుకి అండగా ఉంటూ ఈ భూతాపాన్ని పెంచని పర్యావరణ హితమైన ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే దిశగా మన సమాజాన్ని మనం మలుచుకోవాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సాయి భాస్కర్ రెడ్డి గారికి, మిగతా మిత్రులకి, పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాంబాబు గారు. మీరు చాలా బాగా, అంటే మీకున్న అపారమైన అదే జర్నలిస్ట్ గా ఎస్పెషల్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ మీరు క్లోజ్ అబ్జర్వ్ చేశారు. దాంట్లో ఇప్పుడు కూడా మీరు అక్కడ వేరే కాన్ఫరెన్స్ లో అవును సార్, మైసూర్లో ఈ కిసాన్ స్వరాజ్ సమ్మేళనం జరుగుతుంది. అది చాలా అద్భుతంగా గొప్ప గొప్ప మహామహులైన సేంద్రియ ప్రకృతి వ్యవసాయం భారతదేశంలోని మహామహులంతా వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరినీ కలుస్తూ ఆ మీటింగ్ లో చాలా సంతోషం. మీరున్న పరిస్థితుల్లో కూడా పార్టిసిపేట్ చేసారు ఇంపార్టెంట్ అంశం మీద. థ్యాంక్ యూ. చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం. నేను ఇప్పుడు 3K జయదేవ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. వీరు అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఉండే. సార్ మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to really thank Mr. Dr. Bhaskar Reddy garu for inviting me to this Zoom conference. Let me introduce myself. నా పేరు జయదేవ్ అండి. నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో. అక్కడ నంద్యాలలో డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ కి నేను డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ వారి సౌజన్యంతో, ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఏపీ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ లో నేను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కర్నూలులో 2 సంవత్సరాలుగా పనిచేశాను. ఇప్పటి వరకు రాంబాబు గారు అనాలిసిస్ చేసినటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా నేను విన్నాను. జస్ట్ ఐ హర్డ్ హిమ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ హి హస్ అనలైజ్డ్ అండ్ వాట్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద రైట్ నౌ వేర్ అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ ఇన్ అనేటువంటి దానిపైన చెప్పారు. తర్వాత రెండోది ఏమన్నారంటే, గవర్నమెంట్ చేసేటువంటి ఎఫర్ట్స్ కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడంలో కానివ్వండి, మిటిగేట్ చేయడంలో కానివ్వండి, తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా నేను ఈ సందర్భంగా చెప్పగలిగేటువంటి నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక 3 పాయింట్స్ పైన నేను చెప్పదలుచుకున్నట్టు నాకు తెలిసినటువంటి విషయాలను షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఫోరం ని నేను రిక్వెస్ట్ చేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు రియలీ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ యాజ్ Deputy Director of District Project Management Unit of Kurnool, which is implemented. It is one of the districts of 5 districts in AP drought mitigation project. The other districts are 4 Rayalaseema districts and Prakasham, Kurnool, Chittoor, Kadapa, Anantapur, and Prakasham districts. All these 5 districts were covered under the AP drought mitigation projects. First of all, I would like to really give the gist of the brief summary of the project, under what circumstances the project was taken up by the government of Andhra Pradesh, and what was the analysis done before the implementation of the project as such, and what are all the interventions which were included in the project to address the problems of the climate resilient, to address the climate change or drought problems. First of all, I have gone through the document because I was not associated with the project since the inception. I joined the project in the middle of the course of implementation, the midst of implementation, but I could really
just get the background of the project. Just in 5 just points, I would like to really share the observations which I know in this context. One is all the 5 districts which I have quoted now, they were having the problems under 5 categories. One is the agriculture. The agriculture in all these 5 districts was mainly predominantly rain-fed agriculture, and the cropping was dominated by the rain-fed crops. And only 20% of the area, only 1/5 of the area was irrigated, mainly the two by borewells. So groundwater exploitation was very high. That was the predominant feature in this area, and that has led to indiscriminate sinking of borewells. This is one aspect. Another aspect is only the cropping pattern was predominantly oilseed crop, that is groundnut, and some of the area was also covered by pulses, as well as cotton and chilies crops and other crops also. And the soils are of predominantly red soils and with poor water holding capacity, as well as the poor fertility status. So that made the problem all the worse. So like lack of soil moisture and poor fertility, these 2 factors really impacted the crop productivity and the economic conditions of the farmers in these 5 districts. And with that, another problem that was really bothering the areas was the labor problem and lack of information on the weather. The weather forecast also was lacking. And the advisory is to really address the drought tolerant technologies were also really missing 6 years ago. So when you really take a look at the livestock scenario, which was really there before the implementation of the project, which I'm trying to really share, the buffalo and cattle population numbers were really just going down because of this drought conditions. And the feature that was really observed in these areas was the small ruminants like sheep and goat populations the numbers were on higher side. That was a good feature. And because they were able to survive, because they were able to really resist the drought conditions. And the important thing, that is the important problem in all these 5 districts was seized, was the climate change. And you will be surprised to know that they have analyzed the rainfall scenario or rainfall data of 133 years to really prepare a document and implement the project. 133 years right from 1876 to 2006. And out of that, 66 years, once again I repeat, 66 years were drought-prone years. That means most of the mandals, all the mandals were declared as drought-affected mandals in all these 66 years. So such was the magnitude of the problem in these areas. So in this backdrop, this AP government has really selected these 5 districts for implementing all the climate resilient crop production system, development of crop production system, livestock production system, as well as improving the natural resource, that is the natural resources management. How it is done, I would just briefly share with you. And the approach was very interesting. The participants also, I would like to share that it was mainly the community approach, not through individual farmers. The farmers were really organized in the form of farmers organizations. The farmers producers organizations were formed. And this is a really very big achievement during the last 5 years. In Kurnool, where I was associated with the project between the period 2000 to 2022. 21 farmers organizations were formed in the western part of the Kurnool districts, which are comprising 21 mandals, which were perennially drought-affected districts, where the rainfall was 500 mm to really less 750 mm, still less also. And the rainfall, even the pattern was also, it was not uniform. And the crops, there was a lot of uncertainty for the farmers really to take up the crop. The groundnut is the major predominant crop in these areas. So
this community approach really helped. Taken up under this project has helped to implement the interventions which just I would really share with you in a successful manner. So the interventions, the second part, I would like to really convey to this August forum ER. The first of all, the project area I have already given to you. In Kurnool, especially 21 mandals were covered and 63 Gram Panchayats were covered at the rate of 3 villages per mandal. That takes to 63 because they wanted to really implement the interventions in a modest and practical and implementable manner. That is why they have taken the project area in at the rate of only 3 Gram Panchayats per mandal, so that the success, whatever the experiences that will be really available, can be scaled up, and the weaknesses can be strengthened, and the success story, the good practices can be scaled up to or extended to the other areas. So that was the objective in the beginning of the project. And the project target was to cover almost 29,000 hectares, covering 17,900 farm households. And the core of the project was the interventions part, that is, which I was trying to really give you in a brief manner. The climate resilient production system, comprising the improvement of the crop production system as well as improvement of the livestock production system. And these two interventions through farmers producers organizations, and just I have already informed you, shared with you that 21 farmers producers organizations with an average membership of around 750 per farmers producers organizations was built up. So this was, they have really, it was a Herculean task to really organize these, enroll so many number of 750 farmers per farmers producer organization, which were mainly, they were registered under Mutually Aided Cooperative Societies Act. There is another set of farmers organization, that is farmers producers companies, which are registered under the Companies Act actually. They're also actively working in Andhra Pradesh, and under improved improvement of the crop production system, the main intervention. Sorry, am I audible now? Yeah. Hello? Yes, sir. Yeah. There was a call in between, so I was interrupted. So, the crop production system interventions were conducting the farmers' field schools, really to create the awareness and train the farmers on good agricultural practices. In earlier, Mr. Rambabu also has really detailed out a lot of this natural farming practices or good agricultural practices, which are more relevant in drought areas, especially to mitigate the drought conditions. So, as farmers field schools, as well as and giving the protective irrigation, because these areas were characterized by the uncertain, less rainfall, number one, poor water holding capacity of the soils, poor fertility, and because of this uncertainty of rains, the farmers producers organizations were given these tankers, and these farmers producers organizations, they have utilized these tankers to give the protective irrigations, 1 or 2 to the crops in the event of not getting the rains during the critical stages of the crop period. As well as these tanks were utilized to provide drinking water to the in the mandal or in the villages during the summers also. That is also one of the services that was extended under this project, and improvement of the livestock production system.
That means in this, the two main interventions I could really see were providing the backyard poultry to the women. Women, poorest of the poor women were identified, and they were given the backyard poultry, and 10 chicks were supplied. How they were supplied also, just I would share with you. One breeder farm unit, Deshi farm unit was given to a progressive farmer, and he was really he was really maintaining it, and he used to supply the chicks to the DYP shelters. If the chicks numbers were less, if he was not in a position to really supply, even the chicks procured from outside also were supplied to the BYP shelters, and the women, they could get some income from supplemental income from these units. And the Deshi poultry unit also really almost 5 to 6 FPOs I can really humbly convey to this. They have really done wonders. They have given the Deshi poultry birds to sold the Deshi poultry birds to and improved the nutrition also in those areas. And in this process, they could really generate a lot of income for themselves, and also given the supplied chicks to the poorest to the poor who were really given the BYPs. And in all these, and another important intervention that was really supported by the Animal Husbandry Department was farmers' rearer feeds goods. The sheep and goat population, it was in quite good number, and the sheep and goat farmers were given trainings like the farmer feeds schools, the Polambadi, in the name of Polambadi, Government of Andhra Pradesh is conducting. Similarly, in that manner, the rearer field schools were also a big success, and the fundamentals of the animal health, as well as providing the vaccines to the sheep, and providing the fodder also to the livestock population was all these were really good interventions under the project implemented in a very successful manner. And the natural resources management part, and under that, really a lot of good work was done, and mainly the groundwater improvement was possible through two interventions. One is the farm ponds construction. These farm ponds are really around a 500 number that were almost 700 number. They were really dug of various sizes depending upon the farmer's holding, around 10 by 10 by 10 and 14 by 14 by 14, depending upon the farmers. And so all these farm ponds, when they were in place, copious rains were received during 2020 during the Corona period, and all the farm ponds were really full with water, and this has led to really to multifold benefit. One is the groundwater level in those areas really could be raised, number one. Number two, the farmers could really provide the protective irrigation in the next 2 seasons. That was also a financial and economic benefit for them. And because of the water availability in those farm ponds, even the small ruminants or the cattle population also could get water. So these are all the benefits that were really observed, and I was really actively associated and have gone through. I have visited all the 21 farmers producers organization places, interacted with the farmers, and the thing that is just I would like to share is in the 5 project districts now, right now, 105 farmers producers organizations are formed. They are intact. They have had some secretarial assistance also in the form of an office, where a CLIC center, that is climate observation center, also was there, where from the climate advisory like rainfall data, the temperature, as well as the pest and disease advisory, in technical collaboration with Andhra Pradesh Agriculture University, as well as we have made the partner, the Reliance also, who were really disseminating the weather advisory or the pest and disease advisory onto the mobiles of these members of the farmers producers organization. And
So I'm taking a lot of time. I just I would conclude in 1 or 2 minutes. So all these success stories really can be are documented well in the project, and so these two good practices, all these good practices can be extended to other areas where this climate change is a big problem, where the rainfall is low, and where the soils are very poor, and mainly the rain-fed areas are typically characterized by all these characteristics which are really covered under our predecessors' lecture. So already a practical implementation success story is available with the government of Andhra Pradesh. And another thing I would like to really supplement to the information which I have been sharing for the last 15 minutes is that natural farming. So natural farming is also implemented in a big way in Andhra Pradesh. So I do not have the details of but in Nandyal also there is one district project monitoring unit, and they have got community resource persons also quite in good number. They are taking the natural farming to the farmers in a mission mode. I can say really, though as the good practices, they would really take a lot of time for implementation, and the farmers who has been used to the chemicals used for a quite long time, for the last 4 decades, it would take some time really for the farmers to really get convinced, as well as really change his psychology and get back to the natural ways of farming, which he was earlier doing 5 decades ago. Even as a deputy director of district resource center, when I go to the places, my main agenda would be to really tell the farmers to really cut down, even to make it zero, all the chemicals used, whether it's in the fertilizer form or in the pesticide form, as Rambabu was rightly quoting in his previous observations. From government side, we have been doing our efforts really humbly, with all sincerity, and there is a lot of effort, and a lot of effort is required in a mission mode, because a lot of damage has been done to the natural resources during the last 5 decades. Not deliberately, but with an objective of increasing the food production for the increased population to attain the food sustenance. So, with these information and with these experiences which I have with me, I would once again thank the organizer, Dr. Bhaskar Reddy, for giving me this opportunity to share to share whatever I know to this August forum. Thank you very much once again. Thank you very much, sir. It was indeed from your vast experience of implementation for this climate change as well as drought conditions, and we have already given very good examples what governments are doing at the ground level. This has enriched your talk very much, and it's a good learning to be carried forward as part of adaptation and mitigation options. Thank you very much, sir. If Mr. Amresh, if he is there with you or no? Just one word. Amresh is not with me, actually. Okay. He's not with me. Okay. Okay, sir. It's okay. Yeah, once again, thanks, Andy. Yeah. Yeah, thank you. Thank you very much. We'll be in touch with you, sir. Yeah, sure. Definitely. I would share whatever I know, really. Yeah. Now, I request D. Srinivas Reddy, the faculty at Professor Jaishankar Telangana State Agriculture University, to give a talk on agriculture and climate change. Hello, Srinivas Reddy, are you there? I request
Sri Ravinder Reddy Garu is a farmer. Actually, he practiced agriculture even in America. Then in his own village now he is practicing agriculture and also he is the sarpanch of their village. So I want him to share. మీరు ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్ ఈ రెండు అంశాల పట్ల మీకు గ్రామస్తులకు ఆల్రెడీ ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని వివరిస్తూ మరి మీరు ఏ రకంగా వాటిని అధిగమించడానికి ట్రై చేస్తారు ఈ పరిస్థితుల నుంచి, దాని గురించి కొంచెం చెప్పండి. రవీందర్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో. హలో రవీందర్ రెడ్డి గారు లేదా డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇద్దరు ఎవరు అవైలబుల్ ఉన్నా ప్లీజ్ మాట్లాడండి. మీన్వైల్ శ్రీకాంత్ ప్లీజ్ వాళ్ళని కాంటాక్ట్ చేయి ఒకసారి ఫోన్లో. సో అప్పటి వరకు వాళ్ళు జాయిన్ అయ్యే వరకు నేను ఒకటి రెండు మాటలు యాడ్ చేయాలనుకున్నా. సో యాక్చువల్గా మన రెండు రాష్ట్రాలలో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇటు తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, ఎస్పెషల్లీ మన తెలంగాణ ప్రాంతం సెమీరిడ్ ఎన్వైరన్మెంట్ కాబట్టి ఇక్కడ వల్నరబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అగ్రికల్చర్ మీద ఈ యొక్క వాతావరణ ప్రభావాలు, ఎస్పెషల్లీ డ్రౌట్ కండిషన్స్ చాలా ఉంటాయి ట్రెడిషనల్గా. అందుకు మనకు డిపిఏపి, డిడబ్ల్యూఎంఏ ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా మనకు ట్రెడిషనల్గా ఉండే. అందులో వాటర్ షెడ్స్ అనేది మెగా వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ అనండి, మైక్రో వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ అనండి, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా ఏపీ దాయ్ ప్రాజెక్ట్ అనండి, లేకపోతే ఇంకా లైవ్లీవుడ్స్ ప్రాజెక్ట్ అనండి, ఎస్పెషల్లీ మైగ్రేషన్స్, క్లైమేట్ ఇండ్యూస్ మైగ్రేషన్స్ ఇవన్నీ ఉండే. అంటే ఇవన్నీ కూడా మనకు అంటే యాక్టివిటీస్ చేసుకుంటా, అంటే ఈరోజు మనకు ఇంకా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అనేది అంటే దాని ఒక ఇంపాక్ట్ పెరుగుతున్నాయి కాబట్టి, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా మనము చాలా చేసిర్రు, అంటే రెండు రాష్ట్రాలలో కూడా. ఇవన్నీ కూడా ఒక రకంగా అడాప్టేషన్ అనండి, లేదా ఈ వల్నరబిలిటీ తగ్గించడానికి అనే పద్ధతులు అనండి. సో బట్ స్టిల్ ఐ థింక్ ఇప్పుడు ఏవైతే మనకి ఈ వర్షాలు అనేది పెరిగింది, ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ మోడలింగ్లో ఇది మనకు క్లియర్గా ముందే తెలిసి ట్రెండ్స్. ఆల్రెడీ ఇరిగేషన్ ఉన్న ఏరియాలు ప్లస్ ఈ వర్షాలు పెరగడం, అంటే క్రాప్ చేంజ్ అనేది కూడా ఒకటి ఆల్రెడీ అవుతున్నది. ఒకప్పుడు వర్షాధారంగా పండే పంటలు పోయి ఇప్పుడు ఈ ఇరిగేషన్ పొటెన్షియల్ పెరిగినందుకు, లేదా క్లైమేట్ చేంజ్ ఓవరాల్ రెయిన్ఫాల్ పెరిగినందుకు మనకు ఈ యొక్క ప్యాడీ కల్టివేషన్ అనేది కూడా చాలా పెరిగింది. అట్లనే ఇంతకుముందు శ్రీ జయదేవ్ గారు చెప్పినట్టు మనకు ఈ లైఫ్ స్టాక్ అనండి, పెద్ద ఎనిమల్స్ పోయి చిన్న ఎనిమల్స్ అంటే షీప్ కానీ గోట్స్ కానీ ఇవి ఎక్కువగా పెరుగుతున్నాయి యావరేజ్గా. అఫ్కోర్స్ ఎనిమల్ పవర్ అనేది కూడా తగ్గింది. సో ఇది కూడా క్లైమేట్ చేంజ్లో కూడా భాగంగా కూడా అడాప్టేషన్లో ఇది కూడా అయ్యింది. అట్లనే క్రాప్ డైవర్సిటీ అనేది కూడా మనకు చాలా వేరియేషన్స్ వచ్చినాయి. అఫ్కోర్స్ కమర్షియల్ ఇంట్రెస్టింగ్ క్రాప్ అనేది ఒకటి అనుకుంటే, క్లైమేట్ చేంజ్లో కూడా భాగంగా మనకు ఇవి వస్తున్నాయి. సో మనకు అంటే రకరకాల పరిస్థితులు ఈ దాంట్లో అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈవెన్ ప్యాడీ దాంట్లో కూడా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనేది ఒక పద్ధతి. అంటే తక్కువ నీరు ఉపయోగించి మనకు ఎస్ఆర్ఐ పద్ధతి ద్వారా చేయడం కానీ, ఏడబ్ల్యూడి పద్ధతి ద్వారా కానీ, లేదా ద వెరైటీస్ ఆఫ్ క్రాప్స్, షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఇలాంటివి కూడా వచ్చినాయి మనకు. సో ఇలాంటి కూడా మనకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నది మన ఈ యొక్క రెండు రాష్ట్రాలలో కూడా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాడార్ ప్రాజెక్ట్ అనే దాంట్లో మనము ఇవన్నీ కూడా చూడొచ్చు ఎగ్జాంపుల్స్. సో ఇవి రెండు నార్వేజియన్ వాళ్ళ ప్రాజెక్ట్ ఇది. సో దీనికి నేను కోఆర్డినేటర్గా కూడా ఉన్నా. అందులో 1,00,000 మంది రైతులకు మనం ట్రైనింగ్ ఇచ్చి అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. సో ఇట్లా చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఐ థింక్ మన స్పీకర్స్ జాయిన్ అయి ఉంటారు.
సో ఇప్పుడు శ్రీ జి రవీందర్ రెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాను. హలో, వారు ఫోన్ లో ఉన్నారు. సో ఫోన్ లోకి డైరెక్ట్ మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. నమస్కారం సార్. మాట్లాడండి. అది అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ చేంజ్ వెబినార్ మీటింగ్ కి నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు సైబర్ సార్ నమస్కారం చెప్తూ, అదే ఆర్గనైజర్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, ఇప్పటిదాకా ఈ విషయాల మీద మాట్లాడిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మా ఇంట్రడక్షన్, మై నేమ్ ఇస్ జి రవీందర్ రెడ్డి, ఫార్మర్ ని, ఒక మాడూరు మండల్ కలకొండ విలేజ్ యాజ్ ఏ సర్పంచ్ గా కూడా నేనున్నాను. సొంత వ్యవసాయం చేస్తున్నాను సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఇంతకు ముందు రైతు అనేవాడు ఒకనాడు భక్తి పుత్రుడు అనేటోళ్ళు, అంటే సత్యమైన సాంప్రదాయమైన ప్రేమతోటి సకల జీవరాశులకు మెప్పు పొందే జీవన ఆహారాన్ని అందించేవాడు రైతుగా ఉన్నది గతకాలం. నేడు ఈ రోజు ఈ పరిస్థితులు, భూతాపం, వాతావరణ కాలుష్యం, ఈ ప్రకృతి పలు సందర్భాల్లో భరించలేని కోపాలతోటి అకాల వర్షాలు, తుఫాన్లు, ఆమ్ల వర్షాలు ఇటువంటివన్నీ కురిపిస్తూ ఈ జంతు జీవజాలాల ఆహార సంపాదన, వాటి ప్రవర్తన మారిపోయి పంట పొలాల మీద పడటం, ఇటువంటి వికృత చేష్టలుగా మారి ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్న ఈ సందర్భాలలో వ్యవసాయం అనేది నిర్వహణ భారం అవుతుందని చెప్పడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు సార్. దీనికి మెయిన్ గా ప్రభుత్వ సహకారం అన్ని రంగాలలో వ్యవసాయ పనిని నిర్వీర్యపరిచే విధంగా ఉంది అని నిర్బంధంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే మనది ప్రధానమైన వ్యవసాయక దేశం అయినప్పటికీ కూడా ఆర్భాటాలు చెప్పే విషయాల్లో ఉంది, కానీ ప్రజలకి సహకారం అందించి దాన్ని అభివృద్ధి పదంలోకి తెచ్చే విధంగా లేకపోవడం అనేది ఉంది. ఆరోగ్యకర మన మానవ ఆహార సేవనానికి బదులుగా మనం మత్తు, మాంసాహారాలు ఇటువంటి శక్తి తగ్గించే ఉత్పత్తుల్ని మనం ప్రోత్సహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులకు వెళ్ళడం, ఆరోగ్యాలు చూసుకోవడం ఇదే సరిపోతుంది. శరీర దారుఢ్యం క్షీణిస్తుంది. రైతు ఎప్పుడైనా దారుఢ్యంగా ఉండాలి, వ్యవసాయ పనులని సంతోషంతో, ఇష్టంతో చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు కష్టంతో చేస్తున్న వ్యవస్థ ఉంది. దీనికి మెయిన్ గా పారిశ్రామిక వ్యర్థాలు, మేజర్ గా టౌన్స్, విలేజ్లకు దగ్గరికి పట్టణాలు ఏర్పడటం అనేది కూడా ఒక ముప్పుగానే ఏర్పడుతుంది. ఎందుకంటే పరిశ్రమలు రావడం వల్ల కాలుష్యం ఏర్పడడం, వాళ్ళు భూగర్భాల జలాల్లోకి విష రసాయనాలు పంపించడం, ఇవన్నిటిని అరికట్టడంలో ప్రభుత్వం కొంతవరకు సరి అయిన విధంగా స్పందించడం లేదేమో అనిపిస్తుంది సార్. ఇంకొకటి, ప్రకృతి అనుకూలపరమైనటువంటి విద్యుత్తు అనేది ఏదైతే ఉందో అది విద్యుత్ శక్తి రోజు రోజుకి ప్రియమవుతుంది, అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఇబ్బంది అవుతుంది. దాని బదులుగా విండ్ పవర్ తో కానీ, లేదంటే ఈ ఉన్నాయి కదా సార్, ఇది మన సోలార్ షీట్స్, దాని ద్వారా సౌరశక్తి ద్వారా కానీ విద్యుత్తును ప్రజలకు అందించేసి దాని ద్వారా వ్యవసాయాన్ని కొంత ఖర్చు తగ్గించే దిశగా ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది. దీంట్లో అయితే ప్రతి వ్యక్తి ఈ భూతాపాన్ని, ఈ కర్బన ఈ పదార్థాలను విడుదల చేసే పనిని అన్నిటిని తగ్గించడానికి మెయిన్ గా పల్లెల్లో నుండి ప్రతి వస్తువుకి పట్టణానికి ఒక బండి తీసుకొని వెళ్లే వ్యక్తి చిన్న పని కొరకు వెళ్తున్నాడు. అట్లా కాకుండా సహకార రంగంగా వ్యవసాయం ఏర్పడి అన్ని ఉత్పత్తులు అన్ని ఏరియాలలో దొరికే విధంగా అన్ని దొరికినప్పుడు వాళ్ళకి సమయము ఆదా అవుతుంది. అదే విధంగా కాలుష్యం కూడా తగ్గేటందుకు ఇది కొంత ఉపయోగపడుతుంది సార్. ఇంకొకటి, భూగర్భ జలాలు అనేటివి ప్రస్తుతం కలుషితం అయ్యే పరిస్థితి విపరీతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలను కలుషితం కాకుండా చర్యలు గట్టిగా తీసుకోవాలి. ప్రజలుగా కాకుండా ప్రభుత్వ పరంగా చట్టాలను కఠినంగా అమలు చేసే విధానం ఉండాలి. విద్యార్థి దశలోనే విద్యార్థులకు కూడా ఆధునిక వ్యవసాయం మెలకువల పట్ల నేర్పే ఒక ప్రయోగం కూడా ఉంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తే రాబోయే తరానికి వాళ్ళు మంచి వ్యవసాయాన్ని అందించే దిశగా ఉంటారు. మరొకటి, ప్రాక్టికల్ గా ఈ సేంద్రియ వ్యవసాయం ప్రతి వాళ్ళు చెప్తున్నారు, కానీ భూమి నిస్సారం అయిపోయింది సార్. ప్రస్తుత పరిస్థితుల్లో భూమి నిస్సారం అయిపోయింది. విపరీత రసాయనాలు వాడడం వల్ల భూమి నిస్సారమైన భూమిలో 3-4 సంవత్సరాలు మనం కష్టపడితే కానీ, 3 సంవత్సరాలు కష్టపడితే కానీ అది తిరిగి పాత దశలకు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పటిదాకా రైతు తట్టుకునే పరిస్థితులు సామాన్య రైతుకు లేదు. కాబట్టి మనం కోఆపరేటివ్ అగ్రికల్చర్ అనేది చేస్తే బాగుంటుందేమో. దీంట్లో టెక్నికల్ మెలకువలని ప్రభుత్వం
ఇప్పిస్తూ వాళ్ళు మనకి సహకారం అందిస్తూ ఒక కమ్యూనిటీ అగ్రికల్చర్ గా చేస్తే రాబోయే కాలాలలో ఈ సేంద్రియ వ్యవసాయం అనేది డెవలప్ చేయడానికి ఉంటుందేమో అనేది నా అభిప్రాయం సార్. దీనికి ఎవరో రారు, ప్రజలనే ఒక ప్రభుత్వం ప్రజలు అంటేనే కాకుండా మంచి పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళ మేధావులతోటి కలిసి ప్రయోగాత్మక ఫలితాలను రైతులకు ప్రత్యక్షంగా చూయిస్తూ వాళ్ళని పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ క్లైమేట్ చేంజ్ కి మనం కూడా అగ్రికల్చర్ కూడా వింగ్ కూడా కొంత తోడ్పడ్డట్టుగా ఏర్పడుతుంది. ఇది జాతీయంగా అంతర్జాతీయంగా ఈ కాలుష్యం పట్ల ఈ పెద్ద పెద్ద ఈ నాయకులందరూ భూతాపాన్ని తగ్గే దిశగా ఒక మొక్కుబడి సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ వదిలేయడం కాకుండా ఇది ప్రపంచానికే ఉపద్రవం కాబట్టి దీని పట్ల దయచేసి మనమందరం కూడా సామూహికంగా ఒక ఉద్యమంలా దీన్ని తీసుకెళ్లి రైతులని పార్టిసిపేషన్ చేయించాలి. రైతులకి చిన్న కమతాలలో రైతులు ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం పట్ల అనాసక్తి చూపే దశ ఏర్పడి దేశం యొక్క జీడిపి కూడా తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి దీంట్లో అందరి భాగస్వామ్యం కావాలి. మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, కొంత కోఆపరేటివ్ వ్యవసాయాన్ని మనం చేయిస్తూ ప్రయోగాత్మకం చూయిస్తే ఫలితాలు ఉంటాయేమో అని నా చిన్న ఆలోచన సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్కారం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా రిలవెంట్ సార్. అది మీరు ప్రాక్టికల్ గా మీకున్న అనుభవం తోటి చెప్తారు, గ్రామాలను అబ్జర్వ్ చేసి. అట్లా మీరు అమెరికాలో కూడా అక్కడ వ్యవసాయం చేయించారు, అక్కడ చేసారు కూడా. సో థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇప్పుడు నేను డి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాను. వారు ఆన్లైన్ లో ఉన్నారని అనుకుంటున్నాను. హలో, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీన్వైల్ వారు ఏదో టెక్నికల్ కారణం చేత జాయిన్ కాలేకపోతున్నారు. నేను ఈ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారిని, వారు అగ్రికల్చర్ విధానాలపై కానీ అగ్రికల్చర్ ఎస్పెషల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ వీటన్నిటి మీద చాలా వర్క్ చేశారు. యాజ్ అ పాలసీ అనలిస్ట్ గా కూడా ఉన్నారు వారు. మీరు మాట్లాడండి. డి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు లైన్ లో ఉంటే మాట్లాడండి ప్లీజ్. వినపడుతుందా సాయి భాస్కర్? ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి వస్తే మాట్లాడమను. కానీ ఎందుకో టెక్నికల్ కారణాల చేత అనేబుల్ టు జాయిన్ అనుకుంటా, అప్పటి నుంచి అడుగుతున్నాము. మీరు కొన్ని మాటలు చెప్పి పొంగించండి. ఓకే, అప్పటి నుంచి రాంబాబు గారు, తర్వాత జయదేవ్ గారు, రవీందర్ రెడ్డి గారు మాట్లాడింది విన్నాను. అయితే ఇంకా కొన్ని కొత్త విషయాలు మాట్లాడాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈజిప్ట్లో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అది ఇప్పటికి వారం రోజులైంది అది మొదలై. అయితే ఈ ప్రకృతి గురించి రాంబాబు గారు చెప్పినట్టు ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరుగుతున్నాయి ప్రపంచం అంతటా. ఆఫ్రికాలో, తర్వాత జోర్డాన్, కొన్ని దేశాల్లో, తర్వాత మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర కరువు వచ్చింది, వస్తుంది కూడా.
తర్వాత కరువు, సాధారణంగా కరువు ఉండే ప్రాంతంలో నీళ్లు తక్కువ ఉండే ప్రాంతంలో వరదలు వస్తున్నాయి. తర్వాత చాలా చోట్ల వరదలు, వర్షము అవసరమైన టైం కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు అనవసరంగా అధిక వర్షాలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. దాంతోపాటు వేడి తాపము తగ్గుతలేదు, వర్షం పడ్డా కూడా వేడి తగ్గుతలేదు. ఇది ప్రపంచం అంతటా ఉంది. దీనికి ప్రధాన కారణము ఈ కాలుష్యము, మన అర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న కాలుష్య వాయువులు, ఆ వాయువులతోటి పెరుగుతున్న భూతాపము, ఆ భూతాపంతో మారిన పరిస్థితులు, ఈ వాతావరణ పరిస్థితులు. ఇది గత 27 ఏళ్ళుగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి అంతర్జాతీయంగా. అయితే ఈ మధ్య ఈ ప్రకృతి వైపరీత్యాలు ఒకదానికో మీద ఒకటి కొడతా ఉండడంతో చాలా చోట్ల వ్యవసాయము పూర్తిగా కుంటుపడింది. అనేక చోట్ల రైతులు వ్యవసాయం చేయలేక వలస అయిపోతున్నారు. ఇప్పుడు కేరళలో మనం చూస్తున్నాం, గత 4-5 ఏళ్ళుగా వరదలు వస్తున్నాయి. వర్షాకాలం వరదలు బాగా వస్తున్నాయి వాళ్ళకి. అది లోయ ప్రాంతంలో, ఇప్పుడు అక్కడ ఉన్న గుట్టల నుంచి లోయ ప్రాంతంలో నది కానీ వాగు కానీ ఉంటే అక్కడ వరదలు వచ్చి ఆ లోయలో చేసే ఈ వరి పొలము నిండి వరదతోటి కొట్టుకపోతున్న పరిస్థితులలో రైతులు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు సాధారణంగా వాళ్ళు 3 పంటలు వేస్తారు. ఏప్రిల్ నుంచి మన ఆగస్టు సెప్టెంబర్ వరకు ఒకటి, మళ్ళా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు, మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఇంకో పంట, 3 పంటలు వేసేటోళ్ళు ఆ లోయ ప్రాంతంలో. ఇప్పుడు మొదటిది మూడోది వదిలిపెట్టేసి మధ్య పంట ఒకటి వేసుకుంటున్నారు అంతే. అయితే ఇట్లా అంటే అడాప్టేషన్ అని అంటారు దీన్ని. ఇట్లా మార్పు చేసుకుంటున్నా కూడా చాలా చోట్ల అది సాధ్యపడతలేదు. ఇప్పుడు తెలంగాణలో జూలైలో వచ్చిన వర్షాలకు దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట మొత్తం కొట్టుకుపోయింది. ఇసుక మేటేసింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ వ్యవసాయం చేయాలంటే వాళ్ళకి ఇంకో అదనపు ఖర్చు. అది చేసినా కూడా సాధారణంగా ఇదివరకు చేసే వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఒక 5-6 ఏళ్ళు పడుతుంది మళ్ళీ రికవర్ కావాలంటే. మళ్ళీ ఈలోపు వర్షాలు వచ్చి మళ్ళీ వరదలు వస్తే తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. దాన్ని ఆపే ప్రయత్నం కూడా ఎక్కడ ప్రభుత్వం చేయట్లేదు. సరే, వీళ్ళకి ఈసారి వచ్చినాయి వరదలు, మరి మనం వచ్చేసారి వరద రాకుండా ఆపుదాము, దానికి ఏం అవసరం ఉంది అని ఒక శాస్త్ర సాంకేతిక అధ్యయనం చేసి ఆ 15-20 లక్షల ఎకరాలను కాపాడుకుందామనే ఇంకిత జ్ఞానము ప్రభుత్వాలకు లేకుండా పోయింది. ఇది కేవలం ఇక్కడే కాదు, మన దేశంలో అనేక చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్లో వర్షాకాలం వర్షం పడలేదు, కరువు వస్తుంది అనుకున్నారు. అంత తీవ్రమైన వేడి ఎండ ఉండే భూగర్భ జలాలు వాడి పంటలు వేసుకున్న వాళ్ళకి మొన్న ఒకటే నెలలో దాదాపు 600% వర్షపాతం పెరిగిపోయి ఉన్న పంట కూడా కొట్టుకుపోయింది. అంటే అధిక వర్షాలంటే అదేదో సాధారణంగా లేవు, అత్యధిక వర్షాలు పడి వాళ్ళు వేసుకున్న పంట పోయింది. అంటే ఇట్లాంటి దుర్భర పరిస్థితులు వస్తున్నప్పుడు ఏం చేయాలి, మార్పులు ఏం చేయాలనేది ఎక్కడ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అసలు ఇది సమస్యగా గుర్తించిన పరిస్థితులు లేవు. రెండోది, అంతర్జాతీయంగా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సందర్భంలో చర్చ ఏం జరుగుతుందంటే, ఈ ఉద్గారాలు ఏవైతే కార్బన్ ఉద్గారాలు ఉంటాయో, కార్బన్ ఎమిషన్స్, ఇవి ఏ రంగాల నుంచి వస్తున్నాయని అధ్యయనాలు చేసిండ్రు. ఆ అధ్యయనాల్లో పరిశ్రమల నుంచి, తర్వాత
రవాణా రంగం నుంచి, తర్వాత మన శక్తి ఉత్పత్తి రంగం నుంచి, ఎనర్జీ ఎలక్ట్రిసిటీ దాని నుంచి ఎక్కువ వస్తుంది అనేది గుర్తించారు. ఇంకా వేరే రంగాలు కూడా ఉన్నాయి, భవన నిర్మాణ రంగము ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. వ్యవసాయం కూడా అందులో ఉంది. అయితే మన వ్యవసాయం వేరు, వాళ్ళు చెప్పే వ్యవసాయం వేరు. అక్కడ అమెరికా కానీ యూరోపియన్ యూనియన్లో వాళ్ళు చేసే వ్యవసాయం వల్ల, ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ వల్ల, పారిశ్రామిక వ్యవసాయం వల్ల ఈ కార్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ట్రాక్టర్లు, దాంట్లో డీజిల్ పెట్రోల్ వాడుతూ ఉంటారు. తర్వాత ఎక్కువ శాతం ఎకరాల కొద్దీ పంటలు వేస్తే కొన్ని పంటల నుంచి మీథేన్ గ్యాస్ వస్తుంది. తర్వాత ఈ మన పశువుల పెంచుతారు, పశువులను పెంచి మాంసం కొరకు పెంచుతారు. ఆ పశువులు కూడా వేలల్లో ఉంటాయి. ఆ పశువుల కొరకు 1000 ఎకరాలు అడవులు నరికి ఆ పశువుల ఫార్మ్స్ నిర్వహిస్తారు. అక్కడే ఆ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇవన్నిటి నుంచి కూడా ఆ కార్బన ఉద్గారాలు వస్తాయి. అయితే వీటిని వ్యవసాయం అని చెప్పి అక్కడ పెట్టి దాన్ని తగ్గించాలని ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ చిన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ చిన్న సన్నకారు రైతులు చేసే వ్యవసాయం ఏమో ఆ క్లైమేట్ చేంజ్ వలన దెబ్బతింటుంటే, అక్కడి వ్యవసాయం ఏమో పర్యావరణం మీద దుష్ప్రభావం చూపెడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటినీ కలగలిపి చర్చ జరుగుతుంది. దుర్మార్గం ఏంటంటే ఆ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో దీన్ని సెపరేట్గా చూడకుండా అన్ని కలిపి చేస్తున్నారు. రెండోది, పరిష్కారాల గురించి చర్చలు వస్తున్నాయి. ఆ పరిష్కారాలు కూడా ఏంది, ఎక్కువ శాతం మళ్ళీ అక్కడేం చేయాలనే మాట కాకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆఫ్రికా కానీ, ఆసియా దేశాలు కానీ వీటన్నిటిలో కొత్త రకం వ్యవసాయం చేయాలని ప్రయత్నాలు, దాని కొరకు పెట్టుబడులు రావడం మొదలుపెట్టినారు. దానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, విధానాల మార్పు కొరకు లాబింగ్ కూడా మొదలైంది. అందులో ఏంటంటే ఇప్పుడు మీకు డ్రోన్లతోటి పిచికారీ చేయడము, వ్యవసాయ రసాయనాలు, తర్వాత పంటల మీద పురుగు ఆశిస్తే దాన్ని ఒక మొబైల్ యాప్ ద్వారా గుర్తించి ఎక్కడి నుంచో సందేశం పంపిస్తే ఆ ప్రకారం దానికి తగిన రసాయన పిచికారీ చేయడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ అగ్రికల్చర్, ఇట్లా ఒక ఆధునిక పరికరాలతో కూడిన వ్యవసాయం చేస్తే ఈ పరిష్కారం వస్తుంది అని చెప్తూ, అందులో ఆ సందర్భంగా జన్యు మార్పిడి పంటల్లో కూడా ఈ మన రసాయనం వేసినా కూడా రసాయనాన్ని తట్టుకొని నిలబడే జన్యు మార్పిడి పంటలను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్రమంగా పెట్టుబడి కూడా ఈ చిన్న సన్నకారు రైతులకు అవసరమైన పెట్టుబడి కాకుండా క్రమంగా ఈ పెద్ద కంపెనీలు వాళ్ళు కోరుకుంటున్న వ్యవసాయం వైపు ప్రభుత్వ నిధులు కూడా మళ్ళుతున్నది మనం చూడవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చే, అంటే ఈ 4-5 ఏళ్లలో మనం చూడొచ్చు, బడ్జెట్లో రసాయనాలు, ఎరువులకు తగ్గిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఇదివరకు 800 రూపాయలు ఎరువు బస్తా ఉంటే ఇప్పుడు 1800 అయింది. అట్లాగే విత్తనాలు ప్రైవేటీకరణ చేయడం వల్ల విత్తనాల ఖర్చు ఒకప్పుడు 0 లేదా 500 రూపాయలు ఉండేది. ఈరోజు ఎకరాకి 2000, 3000, 5000 దాకా పోయిన పరిస్థితి ఉంది. మరి ఇంత చేస్తే నాణ్యత ఉంటుందా అంటే నాణ్యత కూడా లేని పరిస్థితి. కానీ అట్లాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా నిధులను డైవర్షన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇప్పుడు క్రమంగా చూడొచ్చు 5-6 ఏళ్లలో మారుతుంది. సబ్సిడీ పాలీ హౌసెస్కి కానీ, ఇప్పుడు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పెడితే అది చాలా పెద్ద ఎత్తున పెడితేనే సబ్సిడీ వస్తుంది, ఏదో 1 ఎకరం 1/2 ఎకరాలకి రాదు. అట్లా సబ్సిడీల స్వరూపం మారుతుంది. కేవలం పెద్ద కమతాలకు, పెద్ద కమతాలను ప్రోత్సహించే విధంగా
ఎఫ్పిఓలు పెట్టడం, ఇట్లాంటివన్నీ మార్పులు జరుగుతున్నాయి. ఆ 3 చట్టాలు ఎప్పుడైతే రైతులు ఆందోళన చేసి సంవత్సరం పాటు ఆందోళన చేసి దాన్ని రద్దు చేసిన 3 చట్టాల ఉద్దేశం కూడా ఈ పెద్ద కంపెనీలను ప్రోత్సహించడం. ఇవన్నీ కూడా ఈ అంతర్జాతీయ ఆలోచనలకు అనుగుణంగా తీసుకొస్తున్న వ్యవసాయ పద్ధతులు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము ఈ ఖర్చు తోటి ధరలు పెరిగిపోయి అటు రైతుకేమో గిట్టుబాటు రావడం లేదు. ఇక రెండో వైపు ఆ రైతే గ్రామీణ భారతంలో ఉండే పౌరులు ఎవరు కూడా ఆ వస్తువులను ఆహారాన్ని కొనే స్తోమత లేకుండా పోయింది. మనం ఇప్పుడు పండ్లు తీసుకుంటే అరటి పండు దగ్గర నుంచి ఏ పండు తీసుకున్నా ఈరోజు సామాన్యుడు కొనుక్కొని తినే పరిస్థితి లేదు. ఊర్లలో అవి అమ్మరు. పాలు చూస్తే ఇప్పుడు పాలు ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంది. సో పాలను కూడా ఇప్పుడు ఊర్లలో పాలు దొరికే పరిస్థితి లేదు. పప్పులు, ఉప్పు, ఏ ఆహారం తీసుకున్నా దాని ఖర్చు పెరిగిపోయి, ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయి, ఆ తర్వాత మార్కెట్లో మధ్య దళారుల ద్వారా ప్రాసెసింగ్ ద్వారా దాని ధర పెరిగిపోయి సామాన్యుడికి అందలేని పరిస్థితి వచ్చింది. దాన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటున్నారు. ఇప్పుడు అది అంతటా ఉన్నా మన దగ్గర చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు మనకు ఏదో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈ సమస్య తీవ్రత అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు దాదాపు మనకు మన యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఇటీవల ఇచ్చిన రిపోర్ట్ తోటి అర్థమవుతుంది, కోవిడ్ తర్వాత ఏర్పడిన ఆకలి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 60-70% మంది జనాభాను తాకింది. మన దగ్గర కూడా దాదాపు 60% మంది ఈరోజు ఆహారం కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. అందులో రైతు కూడా వ్యవసాయ భూమి తన దగ్గర ఉంది, తనకు కావాల్సిన ఆహారం కూడా పండించుకోలేని సంఖ్యలో బానిసగా అంటే ఈ ఆధునిక వ్యవసాయంలో బానిసగా తన ఆహారం తను కూడా పండించుకోలేని పరిస్థితులు ఉన్నారు. దాంతో అన్నీ బయట కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు రైతు ఇదివరకు ఆహారం గురించి ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు రైతు ఆహారం ఆలోచించాలి, బట్ట ఆలోచించాలి, తిండి, బట్ట, గూడు, ఆరోగ్యము, వీటన్ని ఖర్చులకు, మళ్ళీ పిల్లల చదువులకు, వీటన్నిటికీ ఆదాయం కావాలి. కానీ మన దేశంలో కేవలం 6,000 రూపాయలు అని కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకొని మేము డబుల్ చేస్తాము, డబుల్ ఇన్కమ్ అని కొన్ని ఏదో విధానాలు ప్రకటించారు. ఇప్పుడు అది మర్చిపోయారు. ఇప్పుడు 2022 ఈ సంవత్సరానికే రైతుల ఆదాయం డబుల్ కావాల్సిందే, 2 ఇంతలు కావాల్సిందే. సరే 6,000 12,000 చేసినా అంటే అది చేయలేదు. అసలు 12,000 సరిపోదు, కనీసం 18,000 ఉండాలనేది అధ్యయనాలు చెప్తున్నాయి. సగటు గ్రామీణ కుటుంబం యొక్క ఆదాయం కనీసం 18,000 ఉంటే అక్కడికక్కడ వాళ్ళకి ఒక గౌరవప్రదమైన జీవితం ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ అంటే అంశాలు చూస్తే అటు అంతర్జాతీయ ఆహార వాణిజ్యము, తర్వాత ఈ అంతర్జాతీయ కార్పొరేట్ల తోటి స్థానిక ఆహార ఉత్పత్తి మీద ఉన్న ఈ బలమైన సంఖ్యలు ఏవైతున్నాయో అవి, ఇవన్నిటి కలగలిపితే అసలు మనకున్న స్వతంత్ర ఆహార ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని కాపాడుకోవాలంటే మనము ఒకటి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లాంటి కాన్ఫరెన్స్లో మనము అక్కడ పాల్గొని అసలు అక్కడ జరిగే ఒప్పందాలు కానీ నిర్ణయాలు కానీ వాటిని సమీక్షించి మనకు ఏదో ఉపయోగపడుతుంది, మన వ్యవసాయానికి ఎట్లాంటిది ఉపయోగపడుతుంది అనేది ఎప్పటికప్పుడు దాన్ని గ్రహిస్తూ దాన్ని ఒక విమర్శనాత్మక దృష్టితోటి గమనిస్తూ మనకు కావాల్సిన నిర్ణయాలు తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. కానీ ఏదో ఎమోషన్ కొరకు పోయి లేదా ఏదో 1-2 రైతు సంఘాలు వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో ఆలోచనతో ఇట్లాంటి ఆధునిక పారిశ్రామిక వ్యవసాయాన్ని ఆహ్వానిస్తే
జరిగేది మనకు తీవ్రస్థాయి నష్టము. ఇప్పటికే కొన్ని పరిస్థితులలో అసలు ఆహార ఉత్పత్తి పడిపోయింది, భూమి నిస్సారం అయిపోయింది, వేల ఎకరాలు ఇటు అడవుల నుంచి వ్యవసాయంకి వస్తుంది, వ్యవసాయం నుంచి మన అర్బన్ ఏరియా పట్టణీకరణ జరుగుతుంది. దీంతో ఆహారం ఉత్పత్తి చేసే ఫర్టైల్ ల్యాండ్స్, మన మంచి సారం ఉన్న భూములు ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు, ఈ పట్టణము ఆ పట్టణము పేరిట తీసుకుంటున్నారు. దీనివల్ల ఆహార ఉత్పత్తి కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఈ అన్ని ప్యాటర్న్స్, ఈ ట్రెండ్స్ వలన ఇంకా సంక్షోభం ఏర్పడుతుంది, ఆహార సంక్షోభం ఏర్పడుతుంది, ఆకలి పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది. మన దేశం యొక్క ఆహార వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ నుంచి దిగుమతుల మీద ఆధారపడే వ్యవస్థ వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ గమనిస్తూ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సంభాషణలు కానీ, చర్చలు కానీ, సమావేశాలు కానీ వీటి మీద దృష్టి పెట్టి వాటిలో మనం ఏ విధంగా పాల్గొందాం, మనకు అనుకూలమైన విధానాల గురించి పనిచేద్దామనే ఆలోచన కూడా మనకు ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఆ దిశగా అంటే అనేక విషయాలు వచ్చినాయి, ఆ విషయాల గురించి మళ్ళీ చర్చించాలని ఆశిస్తున్నాను. సాయి భాస్కర్. థ్యాంక్ యూ డాక్టర్ నరసింహారెడ్డి గారు. మీకున్న అపారమైన అనుభవము ప్లస్ ఆల్రెడీ మీరు రివ్యూ చేస్తారు. సో ఈ అగ్రికల్చర్ ఈ అంశాల పట్ల బాగా చెప్పారు, డీటెయిల్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ. మరి ఇంకా సెషన్ క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ అందరికి. లేడు, తను మీటింగ్లు ఉన్నాడంటే ఏదో కొంచెం జాయిన్ అయితే లేడు. ఉంటే మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లేదంటే క్లోజ్ చేస్తాను. ఓకే శ్రీకాంత్ క్లోజ్.